కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మోసపూరిత వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నది. బడ్జెట్ కేటాయింపుల విషయంలో కావచ్చు, కులగణన జరిగినటువంటి విధానంలో కావచ్చు, అదేవిధంగా రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వాటాకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, రేపు 42% రిజర్వేషన్లు ఇచ్చి మేము ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో దాన్ని అమలు చేయకుండా కేవలం పార్టీ పరంగా ఇస్తామని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మేమంతా కూడా బీసీ ఆజాదీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గము, అదిగా కరీంనగర్ వరంగల్ జిల్లాల కార్యవర్గం ఈరోజు కరీంనగర్ జిల్లా పరిధిలోని శంకరపట్నం మండలం కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి వారిని దర్శించుకొని ముఖ్యమంత్రి యొక్క మనసు మారాలని, బీసీల విషయంలో మోసం చేస్తున్నటువంటి తన మోసపూరిత వైఖరిని మార్చుకోవాలని, ఆ ముఖ్యమంత్రి గారి యొక్క విధానం మార్చాలని భగవంతుని మేము ప్రార్థించడం జరిగింది. తప్పకుండా కూడా బీసీలకు సంబంధించినటువంటి హక్కుల సాధన కోసం ముఖ్యమంత్రి మనసు మారినా మారకుండా మేమైతే పోరాటం చేస్తాం. ఇవాళ మత్స్యగిరీంద్రుడి సన్నిధిలో ముఖ్యమంత్రి మనసును మార్చాలని చెప్పేసి భగవంతుని మేము కోరుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 42% వాటాను అమలు చేసిన పిదపనే ఎన్నికలు నిర్వహించాలి తప్ప తూతూ మంత్రంగా తుమ్మకాయ మంత్రంగా కులగనే చేసినట్టు ఇవాళ మోసం చేస్తే మాత్రం తప్పకుండా ఈ యొక్క ముఖ్యమంత్రి గోరిని కడతామని ఈ యొక్క మత్స్యగిరీంద్రుని సన్నిధి సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం.